శ్రీవార్తలకు స్వాగతం. నీతివంతమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని జనసేన సీనియర్ నాయకుడు అడబాల నారాయణమూర్తి అన్నారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన ఒక సుదినమని పేర్కొన్నారు. గత పాలకులు స్వప్రయోజనాలు చూసుకున్నారని అన్నారు. రైతు సంక్షేమానికి సైనికుల సంక్షేమం కృషి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ పేదల అభిమానాన్ని చూడకుని 63,000 మెజార్టీ సాధించారని అన్నారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. జనసేన పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లా బాబీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడం శుభ పరిమాణమని అన్నారు. జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తలపల్లి కాశీ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ అని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బొలిశెట్టి శ్రీనివాస్ పనిచేస్తారని తెలిపారు. అడపా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రానికి నేటి సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోందని అన్నారు. ప్రజలకు ఉపయోగకరమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి శాఖలను తీసుకోవడం ద్వారా వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. పేదలను, రైతులను తన సొంత సొమ్ముతో అన్ని విధాలు ఆదుకున్న పవన్ కళ్యాణ్కు పట్టాభిషేకం అందించిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, సజ్జా సుబ్బు, అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, కేశవభట్ల విజయ్, రామశెట్టి సురేష్, చేపల రమేష్, పైబన వెంకట్రామయ్య, బలియాలపాల్పు ముఖేష్, నేదురి స్వామినాయుడు, అడబాల మురళి, రిచి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం శివాలయ వంతెనపై నుండి గుర్తు తెలియని వ్యక్తి కాలువలోకి దూకాడు. దీంతో పోలీసు, అగ్నిమాపక శాఖ వారు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థి దశ నుంచే బాలికలు అన్ని రంగాల్లో రాణించే విధంగా కృషి చేయాలని ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి మండలం చెరుకువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు క్రీడల వైపు దృష్టి సారించాలని కోరారు. కరాటే వంటివి నేర్చుకోవాలని చెప్పారు. ప్రతి మహిళకు వ్యక్తిగత భద్రత పొందే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించి రాష్ట్రానికి ఆదర్శవంతంగా ఉండాలని ఆయన కోరారు. విద్యాభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని ఆయన వివరించారు. విద్యారంగంలో దాతల సహకారాన్ని వినియోగించుకోవాలని రఘురామకృష్ణరాజు సూచించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిగల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర వెంకన్న, టీడీపీ నాయకులు ఇదికి బుజ్జి, కట్టా రాంబాబు, మంచిన సాయిబాబు రాజు, కందుల బలరాం, కాగిత బుజ్జి, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, ఎర్ర రవి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చక్కటి వాతావరణంలో, అంటే నేను 2 స్కూల్స్కి వెళ్ళాను ఉదయం నుంచి. ఇలా ఒక పెద్ద హాలు, ఆ హాల్లో చక్కటి కొటేషన్స్ నేను వచ్చిన దగ్గర నుంచి అయ్యే చదువుతున్నా. మరి నిజంగా మీరందరూ ఇవన్నీ పాటిస్తే చాలా చాలా వృద్ధిలోకి వస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా చక్కటి క్రమశిక్షణ కూడా చూస్తున్నా. ఈవెన్ మీరు చప్పట్లు కొట్టేటప్పుడు కూడా ఒక రిథం ఉంది మీ చప్పట్లలో. చక్కటి అవగాహనతో మీరందరూ ముందుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పూర్వం ఒక కొటేషన్ కూడా ఉండేది, అది ఉంటుందేమో అని చూసా. ఏంటది? సత్యమునే పలకవలను, అబద్ధం చెప్పొద్దు అని. ఇవాళ రోజులు బావలా. సత్యం పలకకపోయినా అసత్యం పలకొద్దు, అబద్ధం చెప్పొద్దు. కొంచెం చేంజ్. ఎందుకంటే ధైర్యం ఉండాలి. హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలగాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఆ చెప్పేటప్పుడు మరి కొంచెం లౌక్యం, అంటే నాకు లేనిది మీకు ఉండాలని చెప్తాను. కొంచెం లౌక్యం ఉండాలి. అందుకని నేను చెప్పింది అబద్ధం చెప్పొద్దు.
సత్యముని పలుకుమని నేను అంటలా, కొంచెం కష్టంగా ఉంటుంది నేను చెప్పేది. అసత్యం పలకొద్దు. భావి భారత ప్రధాని అయ్యే అన్ని అర్హతలు రాహుల్ గాంధీకి పుష్కలంగా ఉన్నాయని నర్సాపురం మాజీ ఎంపీ టీడీటీ బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. బుధవారం జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలను ఉండి మెయిన్ సెంటర్లో ఉండి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి విఘ్నేశ్ వెంకట గోపాల కృష్ణరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనుమూరి బాపిరాజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర వల్ల 2024 ఎన్నికల్లో అధికార బీజేపీకి ఇండియా కూటమి ధీటుగా పోటీనిచ్చిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హవా రోజు రోజుకు తగ్గుతోందని, ఇటీవల జరిగిన ఎన్నికలే తాత్కాలమని తెలిపారు. భారత ప్రజల సమస్యను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ఉపయోగపడిందని అన్నారు. గతంలోనే రాహుల్ గాంధీకి ప్రధానిగా అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిన గొప్ప వ్యక్తిత్వం రాహుల్ గాంధీదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎంతకాలం ఉండదని, తొందరలోనే నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు విసుగు చెంది ఎన్డీఏ మిత్రపక్షాలు బయటకు వచ్చి ఇండియా కూటమికి మద్దతు పలుకుతాయని కనుమూరి బాపిరాజు ధీమా వ్యక్తం చేశారు. తొందరలోనే రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకం తనకుందని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంపన సుబ్రహ్మణ్యం రాజు, వారడ కొండలరావు, బర్రా బార్డు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. తమ్ముడు తమ్ముడు ఒకసారి లోపలికి సార్ పట్టుగా వెనక ఉండి గ్రామంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం కార్యక్రమంలో భాగంగా పెద్దలు గోపాలకృష్ణరాజు గారు, జేఎస్ఆర్ గారు, స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడగా నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈవేళ రాజకీయానికి కొత్త రూపు తీసుకొస్తా ఉన్నారు. అది కేవలం అంటే సమాజంలో పెద్ద మార్పు తీసుకురావటం జరిగింది. భారత్ జోడో యాత్ర అనే కార్యక్రమం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4500 కిలోమీటర్లు నడవటమే కాకుండా నార్త్ ఈస్ట్ నుంచి మళ్ళీ మహారాష్ట్ర దాకా కూడా పర్యటన చేసి ఒక రకమైనటువంటి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి యువ నాయకుడు. ఆయన రాజకీయాలకు అతీతంగా కేవలం అంటే కాంగ్రెస్ పార్టీగానే కాదు, ఆయన నా దృష్టిలో మన దేశానికి సరైన సమయంలో సరైన మనిషి భగవంతుడు మనకి ఇచ్చాడని అనుకుంటున్నాను. నేను ఏ రాజకీయం నేను మాట్లాడలేదు ఇక్కడ. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఆనాడు సద్భావన యాత్ర చార్మినార్ దగ్గర హైదరాబాద్లో ప్రధానమంత్రిగా ఉండి సద్భావన యాత్ర పెట్టారు. సద్భావన యాత్ర అనేది ఒక రాజకీయ నాయకుడు సద్భావన యాత్ర పెట్టడం అంటే ఒక ప్రపంచంలో చరిత్రది. సద్భావం కలిగే వాళ్ళు మన రాజకీయ నాయకులుగా ఉంటే దేశానికి అంతకంటే వరం ఇంకోటి లేదు. ఎందుకంటే రాజకీయాలు పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే మనం ఎంత బాధపడవలసి వస్తుందో తెలియట్లేదు. అటువంటిది ఆనాడు ప్రధానమంత్రిగా ఉండి ఆయన సద్భావన యాత్ర పెట్టాడంటే సద్భావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి సద్భావ యాత్రానికి ఒక అందం, గౌరవం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా రాజీవ్ గాంధీ గారి సద్భావన యాత్రని అప్రిషియేట్ చేశారు కాదు ప్రపంచం. ఈనాడు అదే రీతిలో భారత్ జోడో యాత్ర నన్ను బిడ్డ చేస్తే నాకు ఆనాటి రాజీవ్ గాంధీ గారి యొక్క సంస్కారం ఇవాళ ఈ యువకుడు రాహుల్ గాంధీ యొక్క మనోభావం చూస్తూ ఉంటే వాళ్ళు ఈ దేశానికి సమాజానికి అంకితమైన మనుషులు తప్ప వాళ్ళ పదవి చాలా చిన్నది. వాళ్ళు ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు సహకరించాలనేటువంటి మనస్తత్వానికి నిండు మనసుతోటి ఆ మహానుభావుడి యువకుడికి నూరేళ్ళు సుఖంగా ఉండాలని భగవంతుడు శ్రీనివాసుడి యొక్క యావత్ ముక్కోటి దేవతలు ఆయన ఆస్వాదించాలని, ఆయన ఆరోగ్యం, ఆయనలో ఉన్న మనస్తత్వం మన సమాజానికి ఉపయోగపడుతుందని నిండు మనతో నమ్ముకుంటూ
పిల్లలు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి చేరాలని ఆకాంక్షిస్తున్నట్టు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్ల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కేసిన శాంతికుమారి, బల్సులరావు, ఎంపీటీసీ ఎళ్లపల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ వెర్రే పెదరాఘవులు, కేసిన యాదగిరి చేతుల మీదుగా విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్ కిట్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నతమైన శిఖరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమ ఉపాధ్యాయులు హెచ్ఎంజి లక్ష్మి, టి అరుణకుమారి, జీటీబీ దినేష్ కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కిట్స్ వచ్చిన సందర్భంగా ఇక్కడ అంచనా పేరెంట్స్ అందరికీ, ఉపాధ్యాయులకి, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఎంపీటీసీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ కిట్స్ రావడం ఈ సందర్భంగా పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలనేది అందరి కోరిక. సరే, పవన్పూర్ పాఠశాలకి స్టూడెంట్స్ కిట్ వచ్చిన సందర్భంగా మన గ్రామ ప్రెసిడెంట్ గారు శాంతకుమారి చేతుల మీదుగాను, వైస్ ప్రెసిడెంట్గా బావి గారు, మరి పార్టీ ప్రెసిడెంట్గా యాదగిరి గారు, ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉన్న మాస్టర్లు అందరూ కలిసి స్టూడెంట్స్కి ఆ కిట్లు అందజేయడం జరిగింది. అందుకని మేము అందరూ వచ్చి కిట్లు అందజేయడం జరిగింది. పవన్పూర్ ఎంపీపీ పాఠశాలలో కిట్స్ ఇవ్వడం జరిగిందని పిల్లలందరికీ పేరెంట్స్ వీళ్ళందరూ ఎదురు పిల్లలు అందరూ రావటం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ఎంపీటీసీ వెంకన్న గారు, పార్టీ ప్రెసిడెంట్ యాదగిరి గారు, వైస్ ప్రెసిడెంట్ బాబీ గారు, ప్రెసిడెంట్ శాంతకుమార్ గారు, ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ ఉదయపూర్వక అభినందనలు. ఈనాటి బంగారు మాట. చేరాల్సిన గమ్యం ఎంత ఎత్తులోనైనా ఉండని, ప్రయత్నం మాత్రం నీ పాదాల దగ్గరే మొదలవుతుంది. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.